ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇప్పుడు ఈ కింగ్ అనేది ఈ బ్లాక్ పాన్‌ని అటాక్ చేయడానికి స్ట్రెయిట్‌గా ఎళ్ళొచ్చు. లేదా సో, ఇలా ఇచ్చి ఇలా గూడా ఎళ్ళొచ్చు. దీన్నొచ్చేసి స్ట్రెయిట్ లైన్ అంటారు. దీన్ని క్రికెట్ పాత్ అంటారు. ఓకే. సో, ఇక్కడ వైట్ గేమ్ గెలవాలంటే ఒకటే ఒక మూవ్ ఉంది. అదేంటో మీరు గెస్ చేయండి. చాలామంది ఏంటంటే స్ట్రెయిట్‌గా వెళ్దాం అనుకుంటారు. కానీ అది రాంగ్. సో, ఇక్కడొచ్చేసి ఇలా వచ్చేసి ఈ బ్లాకింగ్‌ని ఇక్కడ ఈ లోపలికి రాకుండా మనం మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ రీచ్ అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు స్ట్రెయిట్ లైన్‌గా వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే. సో, బ్లాక్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు బ్లాక్ పాన్ని క్యాప్చర్ చేస్తుంది వైట్. ఇది ఒకటే మూవ్. సో, చూడండి ఇప్పుడు ఈ కింగ్ అనేది ఎటు మూవ్ అవ్వదు. మీకు తెలుసు కదా, మనం చెక్తోనే కింగ్ని చెక్మేట్ చేయాలి, లేదంటే స్టేల్మేట్ అంటారు. సో, ఇక్కడ చూడండి గేమ్ అనేది డ్రా అయింది. ఒకసారి ఇంకో మెథడ్లో చూద్దాం. సో, ఇప్పుడు ఇలా చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ బ్లాకింగ్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అయింది. సో, ఇక్కడ రాలేడు. సో, ఇటు వస్తుంది. ఓకే. సో, రీచ్ అయ్యాం, తిన్నాం. సో, ఇక్కడికి వచ్చాం. సో, ఇప్పుడు బ్లాక్ 8కి రావాల్సిందే. ఓకే. మళ్ళీ ఇక్కడ చెక్. సో, ఈ విధంగా మనం గేమ్ అనేది విన్ అవ్వచ్చు. సో, ఇక్కడ అర్థమైంది కదా. సో, మనము దీన్ని క్రికెట్ పాత్ అంటారు. ఇలా వచ్చి ఇలా రీచ్ అవుతుంది అంటే ఈ బ్లాక్ అనేది కింగ్ ఇక్కడికి రాలేదు. అదే మనం స్ట్రైట్‌గా వెళ్ళామనుకోండి, ఈ బ్లాక్ కింగ్ కూడా ఇక్కడికి రీచ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ అపోనెంట్కు ఎలాంటి సపోర్ట్ లేదు. ఒక కింగ్ ఒకటే ఉంది. సో, వైట్కు ఏమేమి పీసెస్ ఉంటే మనం గేమ్ని గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. సో, ఇక్కడ వైట్ కింగ్కు క్వీన్ ఉంది. సో, మనం గేమ్ విన్ అవ్వచ్చా? ఎస్, విన్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ 2 రూక్స్. సో, 2 రూక్స్తో మనం గేమ్ విన్ అవ్వచ్చా? చెక్మేట్ చేయొచ్చా బ్లాక్ని? ఎస్, చేయొచ్చు, పాసిబుల్. ఒకవేళ సింగిల్ రూక్తోని చేయొచ్చా? సో, ఇది కూడా పాసిబులే, చేయొచ్చు, చెక్మేట్ చేయొచ్చు. 2 బిషప్తోని చెక్మేట్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. సో, మనం ఏంటంటే ఈ విధంగా దీనికి ఒక స్టైల్ ఉంటుంది. సో, దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు. సో, ఈ విధంగా ఈ బాక్స్ సైజ్ని తక్కువ చేసుకుంటూ సో ఈ కార్నర్ కన్నా బ్లాకింగ్ని మూవ్ చేస్తూ మనం చెక్మేట్ చేయొచ్చు. సో, ఇది నేను మీకు ఈ 2 బిషప్ ఎండ్ గేమ్తో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు వైట్కి ఒక బిషప్ ఒక నైట్ ఉంది. సో, ఈ బిషప్ నైట్తో మనము బ్లాకింగ్ని చెక్మేట్ చేయొచ్చా? సో, చేయొచ్చు. కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కానీ మనం ఆ టాక్టిక్స్ తెలిస్తే సింపుల్గానే మనం చేయొచ్చు. ఇప్పుడు 2 నైట్స్తో మనం బ్లాకింగ్ని చెక్ చేయొచ్చా? ఇంపాసిబుల్, చేయడం కుదరదు. కానీ కొన్ని సిచ్యువేషన్లో బ్లాక్ కనుక బ్లెండర్ చేస్తే చెక్మేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సింగిల్ నైట్ కానీ సింగిల్ బిషప్ కానీ వీటితో మనం చెక్మేట్ చేయొచ్చా? సో, ఇంపాసిబుల్. సో, ఇప్పుడు చూడండి, ఈ సింగిల్ నైట్తో మనం చెక్మేట్ చేయలేం. ఒకవేళ అతను ఇటు మూవ్ అయినా మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 2 నైట్స్ అని మనం బ్లాక్ని చెక్మేట్ చేయలేము ఒక కింగ్ని. కానీ బ్లాక్ కనుక బ్లెండర్ వేస్తే పాసిబుల్ అని చెప్పాను కదా. ఓకే, ఆ ఒక్క సిచ్యువేషన్ తప్పితే మిగతా టైంలో ఇంపాసిబుల్ చెక్మేట్ చేయడం. సో, ఖచ్చితంగా గేమ్ అనేది డ్రా అవుతుంది. సో, ఇప్పుడు చూడండి, ఇక్కడ చెక్ చేసాము వాళ్ళ కింగ్ని. సో, కింగ్ అనేది ఇటు మూవ్ అవ్వచ్చు, కానీ అతను ఏంటంటే ఇక్కడ మూవ్ అయ్యాడు. ఇప్పుడు చూడండి, చెక్మేట్ ఇక్కడ చేశారు. సో, ఇదేంటంటే బ్లెండర్. సో, ఇది ఇలాంటి రిపీటెడ్ కావు. సమ్ టైమ్స్ బ్లెండర్ చేసినప్పుడు మనకు గేమ్ గెలవచ్చు. అయితే ఈ 2 నైట్స్తోనే మనము విన్ అవ్వచ్చు. ఒక పాన్ హెల్ప్ ఉంటే ఈ 2 నైట్స్ అనేది మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక పాన్ ఉంది, మనకు 2 నైట్స్ ఉంది. సో, మనం ఈ పొజిషన్లో ఒకవేళ ఇది తిన్నామనుకోండి, ఇది క్యాప్చర్ చేస్తే ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి ఇది ఉంది. సో, ఒక నైట్ని మనం సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ పాన్ని క్యాప్చర్ చేస్తాం. కానీ సింగిల్ నైట్తో కానీ 2 నైట్స్తో కానీ మనము విన్ అవ్వలేం. సో, అందుకనే ఇక్కడ ఏం చేయాలంటే, సో ఇది అనేది మనం క్యాప్చర్ చేయొద్దు. ఇది ఎప్పుడు మనకు సేఫ్గానే ఉండాలి. అంటే చంపొద్దు, చనిపోవద్దు.
ఓకే. సో ఇక్కడ మూవ్ చేసామనుకోండి, సో ఇప్పుడు వీళ్ళు ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ నైట్తో సపోర్ట్, సో అటాక్ మనకు ఆ పాన్ని క్యాప్చర్ చేయలేరు. సో ఈ నైట్ని కూడా మనం గేమ్లోకి తెస్తున్నాం. ఇప్పుడు ఈ నైట్ని అటాక్ చేయడానికి అతను ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ 2 నైట్లకు మనకు ఒకదానికి కూడా సపోర్ట్ ఉంది. సో ఈ పాన్ని క్యాప్చర్ చేయలేడు, ఈ నైట్ని కూడా క్యాప్చర్ చేయలేడు. ఇప్పుడు మనం సింపుల్గా సో ఈ కింగ్ని ఇలా ఇలా తీసుకొస్తూ, సో అప్పుడు దీన్ని క్యాప్చర్ చేసుకుంటూ, అప్పుడు మనం దీన్ని ఈ పాన్ అనేది మనం క్వీన్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇది గేమ్. 2 నైట్స్ అనేది మనకు ఇలాంటి సిచ్యువేషన్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ మూవ్. సో ఇప్పుడు బ్లాక్ అనేది ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటూ క్వీన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు అపోజిట్ వచ్చేసి బ్లాక్ బిషప్ ఉంది. సో క్వీన్తోనే మనం చెక్మేట్ చేయగలము, చూద్దాం. సో ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఈ బిషప్తో పోలిస్తే క్వీన్ అనేది చాలా పవర్ఫుల్. చూద్దాం ఎలా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిషప్ చేశారు. సో మనం ఈ కింగ్ అనేది సెంటర్కి తీసుకురావాలి, ఎందుకంటే మన టార్గెట్ ఈ కింగ్ అనేది ఇక్కడ కార్నర్కి షిఫ్ట్ చేయాలి. ఓకే. సో అతను కూడా ఈ బిషప్ దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాడు సెంటర్లో ఉండడానికి. సో సో ఇప్పుడు మన కింగ్ని దగ్గర సెంటర్కి తీసుకొస్తున్నాం. ఓకే. సో ఇక్కడ చూడండి స్ట్రాటజీ. ఒకవేళ కనుక మనము ఈ తిన్నామనుకోండి, ఇది క్యాప్చర్ చేస్తే స్టేల్మేట్, ఈ వైట్ కింగ్ అనేది ఎటు మూవ్ అవ్వదు. ఓకే. దీన్ని స్టేల్మేట్ అంటారు, డ్రా అయిపోతుంది, తెలుసు కదా. మనం చెక్తోనే చెక్మేట్ చేయాలి. ఓకే. సో అందుకని ఇది ఇక్కడ ఉన్నా కానీ మనం క్యాప్చర్ చేయొద్దు. ఓకే. సో ఇప్పుడు కూడా మళ్ళీ తింటే సేమ్ ప్రాబ్లం, మళ్ళీ స్టేల్మేటే అవుతుంది. సో దాన్ని క్యాప్చర్ చేయదు, దాన్ని ఇగ్నోర్ చేస్తూ చెక్మేట్ చేయాలి. ఓకే. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఈ ఎందుకు ఈ కింగ్ ఈ బిషప్ దగ్గరగా ఉండాలంటే సపోర్ట్ ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మూవ్ చేశారు. సో సింపుల్గా మనం చెక్ చేస్తూ డబుల్ అటాక్ చేస్తూ సో ఈ విధంగా తింటాం. అందుకని ఈ ఎప్పుడు ఇది క్లోజ్గా ఉండే ప్రయత్నమే చేస్తుంది అన్నమాట. ఈ ఇక్కడ తన బిషప్ దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.